ఇక అభిమాన సోదరులారా, నేటి మన గాథ కాస్త మనం రోజువారి జీవితానికి భిన్నంగా చోటు చేసుకునే సంఘటన. ఇది అక్షరాల ఖురాన్లో పేర్కొనబడిన సంఘటన. అందులో ఒక వ్యక్తి 100 సంవత్సరాలు మరణించి మళ్లీ బతికాడు. ఇది రెండవది తన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారితో ముడిపడి ఉన్నది. రెండింటినీ ముక్తసరిగా నేను మీ ముందులో పెడతాను. ఒక వ్యక్తి ఒక ఎడారి మార్గం కూడా నడిచి వెళ్తున్నారు. పాడుబడిన ఒక ఊరిని చూసి, ఇంతలా పాడుబడిన ఈ ఊరు మళ్లీ అనేది పురుడు పోసుకుంటుందా, అంటే మళ్లీ అనేది బతికించబడిన, ఇంట్లో చచ్చిన వాళ్ళు అందరూ, సమాధిలో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు మళ్లీ బతికించబడతారా అన్న సందేహం అతనికి కలిగింది. సరే, కనుక ఆయన ఉజైర్గా కొందరు పేర్కొంటారు. ఏదైనప్పటికీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ పేర్కొన్న గాథ. ఆ సందేహం అతనికి వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 100 సంవత్సరాల కోసం అతనికి మరణాన్ని ఇచ్చాడు. అతనితో పాటు గాడిద కూడా ఉంది, అతనితో పాటు అతను తీసుకెళ్లినాక అన్నం కూడా ఉంది. 100 సంవత్సరాల తర్వాత అతన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి లేపాడు. అతనేమనుకున్నాడంటే, నేను కాసింత ముందు నిద్రపోయాను, లేదంటే ఒక రోజు ముందు నిద్రపోయాను, రెండో రోజు నేను నిద్ర మేల్కొన్నాను. ఎందుకంటే పరిసరాలు ఏమీ మారలేదు, అన్ని ముందు చూసినట్టుగానే అన్ని అలానే ఉన్నాయి. అలా అతను భావించుకొని అలా ఉండగా అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, నువ్వు నిద్రపోయింది, మరణావస్థలో ఉన్నది అక్షరాల 100 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు. కదా, నీకు ఇంకా కనివిప్పు కాలేదంటే నీ అన్నాన్ని చూడు, అది అలానే ఉంది. దీనివల్ల రుజువు కాదు, అన్నం చెడిపోలేదు. నిజంగా చెప్పాలంటే అన్నం త్వరగా చెడిపోతుంది. అన్నాన్ని చూడు, అది ఏ మాత్రం అనేది వాసన కొట్టడం లేదు, ఏ మాత్రం అది చెడిపోలేదు. అన్నాన్ని చూడు. అలాగే నీ గాడిదను కూడా, గాడిదమైపోయింది, సచ్చి మొత్తం ఎముకలు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన శక్తి సూచనను తన దాసుడికి చూపించాడు. నేను తరిస్తే 100 సంవత్సరాల తర్వాత నేను ఎలాగైతే నేను తిరిగి బతికించి లేపానో అదే విధంగా త్వరగా నాశనమైపోయే అన్నాన్ని 100 సంవత్సరాల వరకు కాపాడగలను, సుదీర్ఘంగా బతకగలే గాడిదను చంపగలను కూడా. అర్థం లేదా? శక్తి సూత్రానికి సంబంధించిన ఈ యొక్క సంఘటన సూరతుల్ బఖరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్కొనడం జరిగింది. ఇక రెండో యొక్క సంఘటన ఏదైతే మనం ఈరోజు తెలుసుకోబోతున్నామో అది 4 పక్షుల సంఘటన. అదేంటి సార్? 4 పక్షుల సంఘటన. అది ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా వేడుకున్నాడు. వఇద్ ఖాల ఇబ్రాహీం రబ్బి అరిని కైఫ తుహీల్ మౌతా. ఓ ప్రభు, నువ్వు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా అని ఇబ్రాహీం అలైహిస్సలాం విన్నవించుకున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తిరిగి ప్రశ్నించాడు, ఖాల అవలం తుమిన్, నేను తిరిగి బ్రతికిస్తానన్న విశ్వాసం నీకు లేదా అంటే దానికి ఆయన ఉన్నారు, ఖాల బలా, ఆ నమ్మకం అయితే నాకుంది. నువ్వు బతికించలేవు అన్నక శంకతో, డౌట్తో నేను అడగడం లేదు. నువ్వు బతికిస్తావన్నక పూర్తి గట్టి నమ్మకం ఉంది. అయితే నా మనసు కాస్త నెమ్మదించాలి, నా మనసు కాస్త తన ప్రశాంత చెందాలి, దానికోసం నేను అనేది నీతో వేడుకుంటున్నానని ఇబ్రాహీం అలైహిస్సలాం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వేడుకున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చెప్పిన మాట ఏమిటి? ఖాల ఫఖుద్ అర్బఅతం మిన అత్-తైరి ఫసుర్హున్న ఇలైక్ ثم اجعل على كل جبل منهن جزءا ثم ادعهن يأتينك سعيا واعلم ان الله عزيز حكيم. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, ఓ 4 పక్షుల్ని, వేరు 4 పక్షుల్ని నువ్వు తీసుకున్న తర్వాత మచ్చిక చేసుకో. వాటిని మచ్చిక చేసుకో. మచ్చిక ఎందుకు చేసుకోవాలి? ఎందుకంటే తర్వాత ఒకవేళ అవి తిరిగి బతికి వచ్చినప్పుడు నీకు అర్థమవ్వాలి అవే పక్షులని. రెండవది అవి నీ దగ్గరికి రావాలి, ఎగిరిపోగలవు ఎక్కడికైనా. కనుక కాస్త మచ్చిక చేసుకున్నారు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, వాటిని ముక్కలుగా కోసే, ఆ పక్షుల్ని ముక్కలుగా కోసే తర్వాత ఆ మాంసాన్ని కలిపేసి తన ఓ ముద్దను తీసుకెళ్లి ఓ పర్వతం మీద, మరో ముద్దను తీసుకొని మరో పర్వతం మీద, అలా 4 పర్వతాల మీద 4 ముద్దల్ని తీసుకుని, మాంస ముద్దల్ని తీసుకుని పెట్టే.
ఆ తర్వాత ఆ పక్షుల్ని పిలువు. ఎందుకు నువ్వు మచ్చిగా చేసుకున్నావు, మచ్చిగా చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఏదో శబ్దం చేస్తాం మనం పిలవడానికి, అలా పిలువు, ఖచ్చితంగా అవి వస్తాయంటే అదే రీతిన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు వాటిని కోసి తన ముక్కలు చేసి 4 పర్వతాల మీద తీసుకెళ్లి పెట్టి తర్వాత వాటిని పిలవగా అవన్నీ ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు అవన్నీ ఇబ్రాహీం అలైహిస్సలాం గమనిస్తున్నారని. కనుక ఇవన్నీ అంటే మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన విశ్వాసాన్ని, ముఖ్యంగా ఇవి చాలా రేర్గా మన మానవ జీవితంలో ఇటువంటి సంఘటనలు అనేవి చోటు చేసుకుంటాయి. కనుక అటువంటి సంఘటన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ పేర్కొని మన విశ్వాసాన్ని బలపరచదలిచాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైనా బతికించగలడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేన్నైనా చంపగలడు. ఎందుకంటే జీవం పోసిన వాడు ఆయనే, జీవం తీసేవాడు కూడా ఆయనే. అంతెందుకు మనం సాధారణంగా మన యొక్క రోజువారీ జీవితంలో గమనించినట్లయితే కొంతకాలం వానలు పడకుండా అలానే కరువు పరిస్థితి ఏర్పడినట్లయితే నేల మొత్తం బీడు వాడిపోతుంది, అలాగే అక్కడ చీలికలు వచ్చేస్తాయి, బీట్లు వాడుతుంది నేల, అవునా కదా. ఒక వ్యక్తి వెళ్లి చూశాడంటే ఇంకా ఈ యొక్క నేలలో పంట అనేది పండుతుందా, ఈ నేలలో అనేది పచ్చిక అనేది చోటు చేసుకుంటుందా అనుమానం కలుగుతుంది. అయితే ఎప్పుడైతే వాన కురుస్తుందో, నేల కాసింత మెత్తబడుతుందో మొత్తం యొక్క భూమి ఏమవుతుంది, సస్యశ్యామలమైపోతుంది, పచ్చని తన పైరు లాంటి యొక్క వాతావరణం అనేది ఏర్పడుతుంది. కనుక ఇప్పటి వరకు మృత భూమిగా ఉన్న అది తన ఒక్క వాన చినుకుతోటి అకస్మాత్తుగా జీవం పోసుకుని బతికింది అంటే దాన్ని బతికించిన వాడు ఎవరు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎలాగైతే ఒక మృత భూమిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బతికించాడో అలాగే మరణానికి గురైన ఒక వ్యక్తిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బతికించగలడనని రోజువారీ జీవితంలో మనం చూసుకోగల యొక్క సంఘటన. సరే, ఇక ఇక్కడ ఒక విషయం అనేది మనం గమనించాలి. అదేమిటంటే ఎవరైతే కొందరు మేధను మాత్రమే నమ్ముకుంటారో, ప్రతి దాని వెనకాల హేతు అని పడతారో, అలాంటి కొందరు ప్రబుద్ధులు ఇలాంటి ఖురాన్లో పేర్కొన్న సంఘటనని కూడా వ్యాఖ్యానకర్తలుగా చెప్పుకోవాలని మనం వారి యొక్క బుద్ధికి అనుగుణంగా వ్యాఖ్యానం చేస్తున్న వీరు ఇలాంటి సంఘటనలు తోసిపుచ్చారు. ఇది అసాధ్యం, అరే అసాధ్యమే కదా అల్లా చేసేది, నీ మేరకు అందరిది కదా అల్లా చేసేది, నీ మేరకు అందింది అల్లా చేసింది ఎలా అవుతుంది? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాంని నిప్పు కాలుతుండగానే నిప్పుల్లో కూర్చోబెట్టి కాపాడాడంటే అదే కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రత్యేకత. అనేది నీళ్లు పోసేసి ఆర్పేసి కాపాడేవాడంటే అది సాధారణంగా ఎవరైనా చేయగలడు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇలాంటి మన బుద్ధికి అందని విషయాన్ని త్రోసిపుచ్చే యొక్క ధైర్యం, దుస్సాహసం అనేది అల్లాహ్ విషయంలో ఎప్పుడు మనం చెయ్యకూడదు. ఎందుకంటే ఇక్కడ గమనించాలి, ఒకవేళ వీరు అంటున్నది నిజమే అని మనం అనుకుంటే సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రశ్నించారు కదా అల్లాహ్, అల్లాహ్ నువ్వు చూపించు, ఎలా బతికిస్తావో చూపించాలి. మరి ఈ సంఘటన లేదంటే మరి ఆయన సమయం ఎలా దూరమైనట్టు? ఆయన ప్రశ్న ప్రసంగానే మిగిలిపోతుంది కదా, దానికి జవాబు దొరకనట్ట. కనుక గమనించాల్సిన విషయం ఏంటంటే ఇవన్నీ మేధను అనుసరించి నేను మహావిధివంతుణ్ణి, నేను ఫలానా శాస్త్రం చదివేశాను, ఫలానా తత్వం చదివేశాను, ఇలాంటి యొక్క అహంభావంతో కూడిన యొక్క శైలి ఇది. దీనికి మనం వీలైనంత వరకు ఏం చేయాలి, స్వస్తి పలకాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, తన అల్లమల్ ఇన్సాన మా లం యఅలం, మనిషికి తెలియంది నేర్పించింది ఎవరినైనా? మాకు తెలియంది నేర్పించింది ఎవరు? అల్లాహ్ సుబ్హానహు తెలిసిన చాలా విషయాల్లో తన ఇసుమంతా కూడా మన జ్ఞానం లేదు. ఆ ఇసుమంత జ్ఞానాన్ని పెట్టుకుని అల్లాహ్ జ్ఞానాన్ని మనం తన ప్రశ్నించడం, దానికే సవాలు విసరడం అనేది దుస్సాహసం. కనుక ఇటువంటి ఒక దుశ్చర్యకు ఎప్పుడు మనం పాల్పడకూడదు. ఖురాన్లో ఒక విషయం ప్రస్తావించబడిందంటే అది 100% నిజం. హదీసులో రూఢి అయిన హదీసులో ఒక విషయం ప్రస్తావించబడింది అంటే అది 100% నిజం. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క క్లాసుల ద్వారా మనకు ఇతోధికంగా ప్రయోజనాన్ని చేకూర్చాలని పూర్వకంగా వేడుకుంటూ ఎంతసేపు శ్రద్ధగా నా మాటల్ని మీరు విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.